సింహరాశి వారికి ఫిబ్రవరి 14వ తేదీ శనివారం రోజు అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి తెలుసుకుందాం. అలాగే రేపటి రోజు మీ గౌరవం, మీ ప్రతిష్ట, మీ మాటకు సంబంధించిన రోజు అన్నమాట. ముఖ్యంగా ఎం అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి వల్ల ఒక ముఖ్యమైనటువంటి పరిణామం చోటు చేసుకునే అవకాశం అయితే ఉంది. ఆ వ్యక్తి ద్వారా ఒక కొత్త అవకాశం, ఒక గౌరవప్రదమైన ఆహ్వానం, ఒక చిన్న విభేదం జరిగే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీ గర్వం మీ బలం, కానీ అదే గర్వం సమస్యకు కారణం కూడా కాకూడదు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే సింహరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది సింహరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు సింహరాశి వారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి అండి. అధిపతి గ్రహం సూర్య భగవానుడు. సూర్యుడు అగ్నితత్వ రాశి అన్నమాట. నాయకత్వం, ఆత్మవిశ్వాసం, గౌరవం ఇవే మీ లక్షణాలని కూడా చెప్పుకోవచ్చు. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పలుగుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పలుగుని నక్షత్రం 1వ పాదం. ఈ పాదాల్లో పుట్టిన వారిని సింహరాశి వారు అంటారు. ఈ యొక్క సింహరాశి వారు ఎప్పుడు కూడా ముందుండాలని కోరుకుంటూ ఉంటారండి. గౌరవం చాలా ముఖ్యం. దానం చేసే మనసు ఎవరికి తలవంచరన్నమాట. ప్రేమలో నిజాయితీగా ఉంటారు, కానీ కొన్నిసార్లు అహంకారం కూడా చాలా ఎక్కువగా కూడా ఉంటుంది. మాటలో కఠినత కూడా ఉంటుంది. కోపం త్వరగా కూడా వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఉదయం మంచి ఉత్సాహంతో ప్రారంభమవుతుంది, కానీ ఎం అక్షరంతో ఉన్న వ్యక్తి నుంచి కాల్ ద్వారా సందేశం కూడా రావచ్చు అనమాట. ఆ కాల్ వల్ల ఒక ఉద్యోగ సమాచారం కానీ, ఒక ఆహ్వానం కానీ, ఒక పాత విషయం ప్రస్తావన కానీ శాంతంగా వినండి. వెంటనే మీరు స్పందించొద్దు. అలాగే మధ్యాహ్నం సమయం మీకు చాలా బలంగా కూడా ఉంటుందండి. మీ నిర్ణయం గట్టిగా కూడా ఉంటుందన్నమాట. మీ మాటకు విలువ కూడా పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఆర్థిక విషయాల్లో జాగ్రత్త. పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి వద్దు. వాదనకు అసలు దిగనే వద్దు. సాయంత్రం కుటుంబంతో గడపడం చాలా మంచిదండి. ఎం అక్షరంతో ఉన్న వ్యక్తితో అపార్థం వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మీరు కొంచెం తగ్గితే సమస్య అనేది తీరుతుందన్నమాట. వాదోపవాదనలకు దిగితే మనకే నష్టం కలుగుతుంది. రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగులు వచ్చేసి ఎరుపు రంగు, గోధుమ రంగు, బంగారు రంగు. కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 1, 5, 9 అండి. తూర్పు దిక్కు, ఈశాన్య దిక్కు ఈ దిశలో ప్రయాణం మీకు శుభకరంగా ఉంటుంది. ప్రేమలో ఒక స్పష్టత వస్తుంది. ఎం అక్షరంతో ఉన్న వ్యక్తితో నిజాయితీగా మాట్లాడాలి. అనుమానం అనేది పెంచుకోకండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక శుభ సమాచారం కూడా రావచ్చు. ఇక విద్యార్థులకు వచ్చేసి చదువులో మంచి ఏకాగ్రత ఉంటుందండి. పోటీ పరీక్షలకు మంచి రోజు అనమాట. గురువుల ఆశీర్వాదం మీకు తప్పకుండా కూడా లభిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు గుర్తింపు కూడా లభిస్తుందండి. ప్రమోషన్ చర్చ కానీ, వ్యాపారస్తులకు ఒక కొత్త కాంట్రాక్ట్ కానీ ఒప్పందం సంతకం చేయడానికి ఒక రోజు వేచి చూడండి. ఇక ఆరోగ్యం విషయంలో ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ హార్ట్ సంబంధిత ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి. హార్ట్కి సంబంధించిన వారికి ఏదైనా ప్రాబ్లం ఉంటే కానీ రేపటి రోజున కొంచెం హఠాత్తుగా ఏదైనా ఉలిక్కి పడడం కానీ, లేకుంటే ఆవేశపడడం కానీ, లేకుంటే ఏదైనా సరే కొంచెం టెన్షన్ తీసుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి. ముఖ్యంగా సూర్య నమస్కారాలు చేయడం చాలా మంచిదండి. ఇంకా సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి ఉదయం సూర్యుడికి నీళ్లు అర్పించండి. ఓం సూర్యాయ నమః అని 11 సార్లు కూడా జపించుకోండి. పరిహారాలు వచ్చేసి గోధుమలు దానం చేయండి. ఎరుపు రంగు పుష్పాలు సమర్పించండి. పేదవారికి కూడా మీరు భోజనం కూడా పెట్టొచ్చు. ఈ యొక్క సింహరాశి వారు ఎం అక్షరంతో ఉన్న వ్యక్తి వల్ల రేపటి రోజు మీకు ఒక పరీక్షలా మారవచ్చు అనమాట. అంటే ఏదైనా కానీ మీ గౌరవాన్ని కాపాడుకుంటూ మాటల్లో మాధుర్యం అనేది ఉంచండి. మీ అహంకారం కూడా తగ్గించుకోండి. రేపటి రోజు మీకు విజయాన్ని ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక దైవ అనుగ్రహం మీ వెంట తప్పకుండా ఉండాలండి. అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రంగాల వారికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు. ఎటువంటి లోపం లేకుండా అన్నీ కూడా సర్దుబాటు చేసుకుంటూ వస్తారు. అంటే ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక స్నేహితుడిగా, అలాగే ఒక సోదరుడిగా, ఒక సోదరిగా మీ యొక్క వంతు మీరు ఎప్పుడు కూడా ఎటువంటి ఎఫెక్ట్స్ పెట్టాలి, ఒక బాధ్యతను ఎలా తీసుకోవాలి అనేటువంటి విషయాలు మీరు నలుగురు కూడా మిమ్మల్ని ఆదర్శప్రాయంగా కూడా తీసుకునేలాగా మీరు ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజున మీకు సొంత వారితోనే కొన్ని తగాదాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. అది కూడా ఏంటంటే కనుక మీ ద్వారా ఎవరైతే లబ్ధి పొందారో, మీ ద్వారా ఎవరైతే ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉన్నారో అటువంటి వ్యక్తులతోనే ఈరోజు మీకు
కొన్ని తగాదాలు జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మీరు కూడా కలలో కూడా ఊహించనే ఉండరన్నమాట. అటువంటి వ్యక్తులతో మీరు తగాదాలు మీకు జరిగి వారి నుండి దూరం అయిపోతారేమో అనేటువంటి ఆలోచన, ఊహ కూడా మీకు ఎప్పుడు కూడా వచ్చి ఉండదు. కానీ ఈ రోజున చాలా అంటే చాలా కీలకమైనటువంటి రోజు. ఎవరినైతే ఒక మంచి పొజిషన్లో నిలబెట్టారో, ఎవరినైతే సమాజంలో ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని నిలబెట్టి మీరు కూడా ఆ స్థానం నుండి తప్పించుకున్నారో, అటువంటి వ్యక్తులకు కూడా మీకు ఏ విధంగా తగాదా పడుతుంది, అసలు ఏ విధంగా దగ్గర మీ ఇద్దరికి కూడా తగాదాలు వస్తాయి అంటే అది ఏదైనా కానీ ఈ మధ్య జరిగినటువంటి చిన్న చిన్న విషయాలు ఎందుకు కావచ్చు, లేదంటే ఏదైనా విషయం వారికి తెలియనటువంటి విషయాన్ని మీరు రహస్యంగా ఉంచినటువంటి విషయం కావచ్చు. ఇటువంటివి దేనికైనా కావచ్చండి. మీ సొంత వారితోనే ఈ రోజున తగాదాలు జరిగేటువంటి అవకాశం కూడా తప్పకుండా కనిపిస్తుంది. బంధం కోల్పోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇది చూస్తే మొత్తానికి కూడా రాత్రి సమయంలోపు మీకు వారికి ఎప్పుడైనా కానీ తగాదాలు జరగవచ్చు. కాబట్టి వారితో ఏదైనా విభేదాలు కనుక తలెత్తేటువంటి అవకాశం ఏర్పడుతుందని మీ మనసుకు అనిపించిందని అనుకోండి. వెంటనే ఏదైనా మాట్లాడేటువంటప్పుడు అంతవరకు కట్ చేయండి. లేదంటే ఏదైనా వారి దగ్గర దాచిపెట్టినటువంటి రహస్యం ఉంటే, పలానా రోజు మీకు ఇలా జరిగింది చెప్పడం మర్చిపోయాను, లేదంటే చెబితే ఏదైనా నష్టం వస్తుందేమో, మన ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వస్తాయని చెప్పలేదని చెప్పి ఒక చిన్నగా ఎటువంటి పెద్ద గొడవలు జరిగే విధంగా కాకుండా చిన్నగా సర్దుబాటు చేసుకునే విధంగా, వారితో అర్థమయ్యే విధంగా చెప్పుకొని వారితో ఉన్నటువంటి బంధాన్ని మరలా కొనసాగించవచ్చు. అలాగే ఈ రోజున మీకు ఉత్తర దక్షిణ దిక్కుల ప్రయాణాలు చాలా అద్భుతంగా కూడా కలిసి వస్తాయి. తూర్పు దిక్కు ప్రయాణం అత్యంత శ్రేయస్కరం. ఈరోజు మీరు ఎరుపు రంగు వస్త్రధారణ చేయడం వల్ల మీకు బాగుంటుందండి. అలాగే గోల్డ్ కలర్ లేకుంటే ఆకుపచ్చ రంగు ఈ రోజున మీరు విద్యార్థులు కానీ, లేదంటే ఎవరైనా ఉన్నత చదువుల కోసం విదేశీ ప్రయాణాలు చేసేటువంటి విద్యార్థులకు కూడా ఈరోజు మంచి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. విద్య, వైద్య, సాంకేతిక రంగాల వారికి కూడా చాలా సానుకూలమైనటువంటి వాతావరణం అనేది కూడా కనిపిస్తుంది. పాత వస్తువులను ఈరోజు ఏదైనా కానీ పాత వస్తువులు మీ ఇంట్లో ఇంకా అసలు అవి పనికి రావు అని ఏది కూడా పనికి రానటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అది మీరు ఏదో ఒక విధంగా వాటిని అమ్మేసి లబ్ధి పొందుతారు. అది ఏ వస్తువైనా కావచ్చు. అలాగే ఈ రాశి వారికి ఈ రోజున అదృష్టం కొంచెం తక్కువగానే కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రతిదీ కూడా ఈ రోజున సానుకూలంగా మీకు ప్రతికూలమైనటువంటి సమయంగానే చెప్పుకోవచ్చు. అయితే భయపడిన అవసరం ఏదీ లేదు. ఎందుకంటే ఈ రోజున మీరు తప్పకుండా మీరు చేసుకోవలసినటువంటి దేవతారాధన వచ్చేసి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేసుకోండి. అలాగే శివారాధన చేసుకోండి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన కూడా చేసుకోవడం చాలా మంచిదన్నమాట. ఇంకా వెంకటేశ్వర స్వామి వారికి రేపటి రోజున తులసి మాలను సమర్పించడం వల్ల చాలా మంచిదండి. లక్ష్మీదేవి పూజ కూడా చేసుకోండి వీలుంటే కనుక. ఈరోజు లక్ష్మీదేవి యొక్క పూజ అనేది మీకు బాగా ఉపయోగపడుతుందండి. అమ్మవారికి ఈ రోజున బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. అలాగే ఇంట్లో లక్ష్మీదేవి అష్టోత్తరాలు అందరూ కూడా కుటుంబ సభ్యులతో కలిసి చదువుకోండి. లేదంటే కనీసం ఏదైనా వీలుంటే కనుక అమ్మవారి కుంకుమార్చన చేసుకుంటూ చదువుకోండి. అలాగే ఈ రోజున కొన్ని రహస్యాలను దాచడం వల్ల స్నేహితులకు కూడా కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ విషయంలో కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. అలాగే ఉద్యోగపరంగా ఎవరైతే చాలా రోజుల నుండి ఉద్యోగపరంగా ఏదైనా మార్పు చేర్పులు అంటే మీరు ఉన్న చోట నుండి వేరే చోటికి ఎక్కడైనా కానీ ట్రాన్స్ఫర్స్ అవ్వాలన్నా కానీ ఇటువంటి వాటి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ రోజున ఏదైనా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం కనిపించవచ్చు. మీ పై అధికారుల నుండి కూడా ఈ రోజున మీరు గొప్ప ప్రశంసలు కూడా పొందేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అలాగే ఈ రోజున జీవిత భాగస్వామి నుండి కూడా మీరు కొన్ని విభేదాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుందండి. ప్రేమికుల పరంగా చాలా అద్భుతంగా కూడా మీకు చాలా ఉంటుంది. వివాహం కాని వారికి ఏదైనా కానీ వివాహ సంబంధించినటువంటి చర్చలు జరిగి మీకు వివాహానికి దారి తీసేటువంటి అవకాశాలు కూడా చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఈరోజు మీ యొక్క గ్రహస్థితుల యొక్క ప్రభావం చూసుకున్నట్లయితే స్థితిగతులన్నీ కూడా మీకు అనుకూలంగా అయితే పెద్దగా కనిపించడం లేదండి. శుభవార్తలు వినేటువంటి యోగం కేవలం ఉద్యోగంలోనూ అలాగే వ్యాపారంలోనూ అలాగే ప్రయాణాల్లో కూడా మీరు మంచి శుభవార్తలు అయితే వింటారన్నమాట. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా ఈరోజు మీకు బాగా కలుగుతాయి. అలాగే ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చేటువంటి వార్త కూడా మీకు కొంచెం ఉత్సాహాన్ని అయితే ఇస్తుంది. కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు. అలాగే వారితో కలిసి వినోద కార్యక్రమాల్లో కూడా మీరు వారితో పాల్గొంటారనమాట. ఈ విధంగా అయితే స్నేహితుల పరంగా అయితే మీకు కొంచెం ఈరోజు ఉత్సాహంగా అయితే ఉంటారు. కాబట్టి కుటుంబ పరంగా కూడా ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. జీవిత భాగస్వామితో ఎదురయ్యేటువంటి సమస్యలు మరలా సర్దుముఖం తప్పకుండా పడతాయన్నమాట. ఈ విధంగా అయితే ఈరోజు ఈ రాశి వారికి అయితే కొన్ని సమస్యలు అనేటివి తప్పవన్నమాట.
మరి తెలుసుకున్నారు కదండి, సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.